గడిచిన 5 ఏళ్ల పాలన గురించి ఆలోచించొద్దంటూ పెట్టుబడిదారులకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆ భూతాన్ని మళ్లీ రాకుండా చేస్తామన్నారు. తాను క్రియేట్ చేసిన ఏపీ బ్రాండ్ ని ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామంటోంది వైసీపీ. బాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే పేరుతో ఇంటింటికి వెళ్లాలని నిర్ణయించింది. కూటమి హామీల ప్రకారం ఏ కుటుంబానికి ఎంత రావాలో, ఎంత మోసం జరిగిందో ప్రజలకు వివరిస్తామంటున్నారు. రెడ్లకు మరిన్ని పదవులు ఇవ్వాలనే డిమాండ్ ఉందని, వారికి న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. కేబినెట్ లో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని కలిశారు మంత్రి శ్రీధర్ బాబు. చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రొడక్ట్స్ తో రాష్ట్రంలో ఉత్పత్తులు ఆగిపోతున్నాయని వివరించారు. చైనా నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని దిగుమతులకు కేంద్రం మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏదేదో చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, 18 నెలల్లో ఏం చేసిందని హరీష్ రావు ప్రశ్నించారు. దీనిపై ఎక్కడా చర్చ పెట్టినా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. కాంగ్రెస్ పై విరక్తి చెందిన జనం మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో 45 కిలోల గంజాయి పట్టుబడింది. హరికృష్ణ అనే కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో గంజాయి కొని హైదరాబాద్ కి తరలిస్తూ ఉండగా ఐఎస్ఎస్ సదన్ పోలీసులకి దొరికిపోయాడు. ఈ కేసులో మరో 2 పరారీలో ఉన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ కేంద్ర కేబినెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పూణే మెట్రో విస్తరణ కోసం 3,226 కోట్లు కేటాయించింది. గజియా కోల్ఫీల్డ్ అభివృద్ధికి 5,940 కోట్లు కేటాయించారు.